2026 వచ్చింది. ఈ ఏడాది మీద ముందు 1000 కోట్ల దాడి చేసేది మాత్రం రాజాసాబే, అందులో డౌటే లేదు. సంక్రాంతి స్పెషల్ గా వచ్చే వారమే ఈ మూవీ రాబోతోంది. సో ఏ మాత్రం టాక్ కిక్కిచ్చినా 1000 కోట్ల క్లబ్ లో రెబల్ సాబ్ అడుగు పెట్టడం వింతేం కాదు. కాకపోతే 2025లో టాలీవుడ్ సౌండ్ పెద్దగా వినిపించలేదు. కానీ ఈ ఏడాది మీద దాడి అంటే తెలుగు స్టార్లదే. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా నలుగురు 5 సార్లు పాన్ ఇండియాని షేక్ చేయబోతున్నారు. 1000 కోట్లో 2000 కోట్లో కాదు, ఈ ఏడాది 10,000 కోట్లు తెలుగు స్టార్లదే. డ్రాగన్ మీద 2 నుంచి 3,000 కోట్ల బెట్టింగ్ నడుస్తోంది. ఫౌజీ సీన్ లోకి రావడం కన్ఫర్మ్ అయింది. అసలు స్పిరిట్ సంగతి తేలలేదు. అది కూడా వస్తే ఒకే ఏడాది మీద కనికరం లేకుండా ప్రభాస్ 3 సినిమాలతో దండెత్తినట్టు అవుతుంది. డ్రాగన్ దుమ్ము దులిపే ఛాన్స్ ఉంది. ఇంతకీ ఈ ఏడాది 10,000 కోట్ల వరదని బాలీవుడ్ తట్టుకుంటుందా? ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాల మీద డౌట్లు కనిపించట్లేదు. కానీ పెద్ద మీదే ఎందుకు క్లారిటీ మిస్ అవుతోంది? ఇంతకీ ఈ ఏడాది ప్రభాస్ నామ సంవత్సరమా, ఎన్టీఆర్ నామ సంవత్సరమా? హ్యావ్ ఎ లుక్. ది రాజాసాబ్ వచ్చే వారం థియేటర్స్ మీద దాడి చేయబోతుంది. రిలీజ్కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో $1 మిలియన్ అంటే 8.5 కోట్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 1000 నగరాల్లో 2000 షోస్తో ప్రివ్యూ ప్లాన్ చేశారు. దాంతోనే 50 కోట్ల వరకు ప్రివ్యూకే రికార్డు క్రియేట్ అయ్యేలా ఉంది. ఇక వీటితో కలుపుకొని మొదటి రోజు ఓపెనింగ్స్ ఈజీగా 100 కోట్లు దాటే ఛాన్స్ ఉంది. ట్రైలర్ పేలినట్టు ది రాజాసాబ్లో రాక్షసుడిగా ప్రభాస్ పాత్ర పేలితే, టాక్ కిక్కిస్తే సంక్రాంతి సందడి పూర్తయ్యేలోపే 1000 కోట్ల వసూళ్ల తుఫాన్కి ఛాన్స్ ఉంది. లాస్ట్ ఇయర్ ప్రభాస్ సినిమాలు రాలేదు కాబట్టే పాన్ ఇండియా లెవెల్లో తెలుగు స్టార్ల సందడి కనిపించలేదనే వెలితి కొట్టొచ్చినట్టు కనిపించిందన్నారు. విచిత్రం ఏంటంటే ఈ ఏడాది ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 4 స్టార్లు పాన్ ఇండియాని షేక్ చేయబోతున్నారు. ముందుగా మాత్రం వచ్చేది రాజాసాబే కాబట్టి తొలి 1000 వాలా తనకే అంటున్నారు. తర్వాత మార్చిలో పెద్ద మూవీ రాబోతుంది. పాన్ ఇండియా హిట్ లేక RRR తర్వాత సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు చరణ్. పాటలు తూటాల్లా పేలుతున్నాయి. అలానే సినిమా దూసుకెళితే పెద్దిని కూడా 1000 కోట్ల సినిమాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఆచార్య, గేమ్ చేంజర్ దెబ్బలో డీలా పడ్డ చరణ్కి హిట్ పడటమే ఎక్కువ. ఇక 1000 కోట్లంటే అత్యాశే అవుతుందంటున్నారు. కానీ కంటెంట్ వర్కౌట్ అయితే 1000 కోట్ల వసూళ్లు పెద్ద విషయం కూడా కాదు. ఆ కోణాన్ని కూడా పక్కన పెట్టలేం. ఇక డ్రాగన్తో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సందడి మాత్రం దసరాకు కన్ఫామ్ అవుతుంది. 1400 కోట్ల KGF, 800 కోట్ల సలార్ తీసిన 3 పాన్ ఇండియా హిట్ల దర్శకుడు ప్రశాంత్ నీల్. RRR దేవరతో 2 సార్లు పాన్ ఇండియాను షేక్ చేసిన ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తోంది డ్రాగన్. ఇదే తారక్ తొలి ఇంటర్నేషనల్ మూవీగా రాబోతోంది. సో ఇలాంటి కాంబినేషన్లో సినిమా అంటే 1000 కోట్ల వసూళ్లు చాలా చిన్న నెంబర్. ఏమాత్రం వర్కౌట్ అయినా 2000 కోట్ల నుంచి 3000 కోట్ల వసూళ్ల సునామీ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రాజాసాబ్తో ఈ ఏడాది బాక్సాఫీస్లో బోని కొట్టబోతున్న ప్రభాస్ ఫౌజీగా దసరాలోపే దుమ్ముదులిపే ఛాన్స్ ఉంది. ఆ సినిమా కనీసం 2000 కోట్లు రాబడుతుందనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. స్పిరిట్లో లక్కు కలిసి వస్తే వచ్చే ఏడాది కాదు, ఈ ఏడాది డిసెంబర్కే రావచ్చంటున్నారు. అలా అయితే 2 పాన్ ఇండియా, ఒక పాన్ వరల్డ్ మూవీతో ప్రభాస్ దుమ్మిదులిపినట్టే లెక్క. స్పిరిట్ అయితే 2000 కోట్ల నుంచి 5000 కోట్ల వరకు వసూళ్లు రాబట్టొచ్చనే అంచనాలతో రాబోతుంది. అలా చూస్తే కేవలం తెలుగు పాన్ ఇండియా మూవీలే 10,000 కోట్ల బిజినెస్ చేసే ఛాన్స్ ఉంది. అది మాత్రం చాలా పెద్ద నెంబరే అవుతుంది. ఇలా 5 తెలుగు సినిమాలు పాన్ ఇండియాని షేక్ చేయబోతుంటే టాక్సిక్తో కన్నడ స్టార్ యాష్, కింగ్గా షారుఖ్ ఖాన్ పాన్ ఇండియా మీద దాడికి ఈ ఏడాది సిద్ధమవుతున్నారు. ఇక హిందీ రామాయణంతో రణబీర్ కపూర్ దాడి చేయబోతున్నాడు.